వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను మీ వాత్సల్య. లోక్సభ ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్ ఆశించిన విధంగా సీట్లు గెలుచుకోలేకపోవడం, పైగా బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతూ ఉండడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానంకు నమ్మకం సడలుతున్నట్లు కనిపిస్తుంది. మంత్రివర్గ విస్తరణకు నూతన పీసీసీ అధ్యక్షుడి నియామకం కోసం గత నెల రోజులుగా ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా అధిష్టానం అనుమతి ఇవ్వడం లేదు. గత నెల రోజులలో సుమారు 10 రోజులు ఢిల్లీలోనే ఉన్నారు. గత 7 నెలల్లో 17 సార్లు ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న మంత్రివర్గ విస్తరణ విషయంలో అధిష్టానం మొండి చేయి చూపడం రేవంత్ రెడ్డిని కంగారుకు గురిచేస్తుంది. గురువారం మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం పెట్టుకుని గవర్నర్ రాధాకృష్ణన్తో కూడా చర్చించి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఢిల్లీలో తర్వాత చూద్దాంలే అంటూ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కర్ణాటకకు, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కేరళకు వెళ్లిపోవడంతో దిక్కుతోచలేదు. రేవంత్ రెడ్డి ఏకపక్ష ఒంటెద్దు పోకడలను కట్టడి చేసేందుకే మంత్రివర్గ విస్తరణను అధిష్టానం వాయిదా వేస్తున్నట్లు భావిస్తున్నారు. భారీగా కసరత్తు చేసి కొత్తగా మంత్రులుగా ఎవరిని చేయాలో రేవంత్ తయారు చేసిన జాబితా పట్ల పలువురు సీనియర్ నేతలు పెదవి విరుస్తున్నారని చెబుతున్నారు. ముందుగా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించాలని స్పష్టం చేస్తున్నారు. నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్గంలో ఉన్నారు. అయినప్పటికీ ఇదే జిల్లా నుంచి వెంకటరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరును ప్రతిపాదించడాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యతిరేకించినట్టు తెలిసింది. కోమటిరెడ్డి కుటుంబానికి 2 మంత్రి పదవులు ఇచ్చే పక్షంలో తన భార్య పద్మావతికి కూడా ఇవ్వాలని పట్టుపట్టినట్టు తెలిసింది. అలాగే ఆదిలాబాద్ నుంచి సీనియర్ నాయకుడు ప్రేమ్ సాగర్ రావుకు కాకుండా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పేరును రేవంత్ రెడ్డి ప్రతిపాదించడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తమైనట్టు చెబుతున్నారు. దివంగత జి వెంకటస్వామి కుమారులు వివేక్, వినోద్కు ఎమ్మెల్యేలుగా ఆయన మనవడు వంశీకృష్ణకు పెద్దపల్లి ఎంపీగా అవకాశం కల్పించి మంత్రి పదవి కూడా వారి కుటుంబానికే ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రతిపాదించడాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రంగా వ్యతిరేకించినట్టు తెలిసింది. మరోవైపు హైదరాబాద్ నగరం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ లేకపోవడంతో మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు. అయితే ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి శ్రీ గణేష్ గెలుపొందినప్పటికీ ఆయనకు కాకుండా ఎంపీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన దానం నాగేందర్ పేరును సీఎం ప్రతిపాదించడానికి కూడా సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలిసింది. ఇలా ఉండగా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారని కూడా సీనియర్లు అధిష్టానం వద్ద ప్రస్తావించినట్టు తెలిసింది. దీనికి తోడు మంత్రివర్గ విస్తరణతో పాటు మంత్రుల శాఖలు కూడా మారనున్నాయని మంత్రి దామోదర రాజనరసింహ ప్రకటించడం, సీతక్కకు హోంశాఖ ఇవ్వాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారని పరోక్షంగా వెల్లడించడం సైతం పార్టీలో కలకలం రేపుతోంది. సీనియర్లకు డమ్మీ శాఖలు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిరోజు అడుగుతున్నాను, మళ్ళీ ఈ రోజు కూడా అడుగుతున్నాను. ఆర్థికంగా మన ఛానల్ని నిలబెట్టే బాధ్యత కూడా మీ అందరి మీదే ఉంది. మన ఛానల్ రెవెన్యూ చాలా 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 తక్కువ. ఒక ఆఫీస్ లేదు, మనది అనే ఎక్విప్మెంట్ లేదు, అంతా రెంట్ బేస్ మీద. ఆఫీస్ అయితే రెంట్ బేస్ మీద కూడా లేదు. వాటన్నిటిని నిర్మించాలి అనే ఒక ఆలోచనతో అడుగులు ముందుకేస్తున్నాం. ప్రజల గొంతును ప్రభుత్వానికి అందించే ఒక వారధిలాగా పనిచేస్తూ వాస్తవాలని, ముఖ్యంగా జాతీయవాదాన్ని జనంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ అందరూ ఆదరిస్తున్నారు కాబట్టే ముందుకెళ్తున్నాను. ఆర్థికంగా కూడా దయచేసి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ ఎంతోమంది వ్యాపారవేత్తలు మన ఛానల్ని చూస్తూ ఉంటుంటారు. మీ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించండి. 8328500576 నెంబర్కి కాల్ చేసి మీ వ్యాపార ప్రకటనల ద్వారా మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్కి ఆర్థిక చేయూతనిచ్చిన వాళ్ళు కూడా అవుతారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.